రైటిక తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో మాజీ సీఎం జగన్ హస్తం ఉందని టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి అన్నారు. శ్రీవారి ఖజానాలో దొంగతనం జరిగితే చిన్న దొంగతనమని ఎలా చెబుతారని ప్రశ్నించారు. పరకామణి కేసు రాజీలో వైసీపీ పెద్దల హస్తం ఉందన్న విషయం జగన్ మాటలతో స్పష్టమైందని చెప్పారు. ఆయన మాటలు చూస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఆరోపించారు. జగన్ గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నతాధికారుల నుంచి తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నతాధికారులు రాజకీయ ప్రముఖుల వరకు పరకామణిలో హస్తం ఉంది అని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్తో అది మాకైతే అర్థమైపోయింది. ఇంకా చాలామందికి ఇంకా పై స్థాయిలో కూడా దీంట్లో వాటాలు ఏమైనా వెళ్ళాయని చెప్పి పోటు కార్మికులు నెయ్యిలో నాణ్యత లేదు, లడ్డులో తయారు చేసే సందర్భంలో దుర్వాసన వస్తూ ఉంది, నిలువ ఉండట్లేదని చెప్పి పోటు కార్మికులు చెప్పిన తర్వాత కూడా మీ మౌనమునులు మౌనంగా ఉన్నారు. 3 5 ఏళ్ళు మౌనంగా ఉన్నారు. పోటు కార్మికులు ఫిర్యాదు చేసిన తర్వాత కూడా ఇటు లడ్డులో కానీ ఇటు పరకామణిలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు వివరించిన తీరు కోట్లాది మంది గోవింద భక్తుల మనోభావాలు బాధపడే విధంగా ఉన్నాయి.